నెంబర్ 1. బెంగళూరులో 57 ఏళ్ల మహిళ ఉంది. ఆమె ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. చాలా వెల్ సెటిల్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అయితే ఒక రోజు ఆమెకి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. అవతల వ్యక్తి చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడాడు. మేడం, నేను ఫెడెక్స్ కొరియర్ నుండి మాట్లాడుతున్నాను. మీ పేరు మీద ఒక పార్సల్ బుక్ అయింది. అది ముంబై నుండి తైవాన్ కి వెళ్తుంది అని అన్నాడు. ఆమెకి ఏం అర్థం కాలేదు. నేనేం పార్సల్ పంపించలేదు, అసలు నాకు తైవాన్ లో ఎవరూ తెలియదు, ఇది రాంగ్ నెంబర్ అని చెప్పింది. కానీ అవతల వాడు వినిపించుకోలేదు. పార్సల్ మీద మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఈ పార్సల్ కస్టమ్స్ చెకింగ్ లో దొరికిపోయింది అని అన్నాడు. సరే, పార్సల్ లో ఏముంది అని ఆమె అడిగింది. అప్పుడు వాడు, మేడం, ఇందులో 5 పాస్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వాటితో పాటు 200 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయి అని భయపెట్టాడు. డ్రగ్స్ అనగానే ఆమె ఒక్కసారిగా పానిక్ అయ్యింది. మన ఇండియాలో డ్రగ్స్ కేసు అంటే ఎంత డేంజరో తెలుసు కదా. ఎడ్యుకేటెడ్ అయినా సరే పోలీస్ కేసు అంటే ఎవరికైనా భయమే కదా. ఆమె వెంటనే, నాకు దీనికి సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అనింది. అప్పుడు వాడు, సరే మేడం, మీరు చెప్పేది నిజమే అయి ఉండవచ్చు, మీ ఐడెంటిటీ థెఫ్ట్ జరిగి ఉండవచ్చు, ఎవరైనా మీ ఆధార్ కార్డ్ యూస్ చేసి ఈ పార్సల్ పంపించి ఉండొచ్చు. సో నేను ఈ కాల్ ని ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కి కనెక్ట్ చేస్తున్నాను, మీరు వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోండి అని చెప్పాడు. కట్ చేస్తే కాల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. స్కైప్ వీడియో కాల్ ఓపెన్ చేయమన్నారు. వీడియో కాల్ ఓపెన్ చేసి చూడగానే ఆమె షాక్ అయింది. స్క్రీన్ మీద ఏం కనపడిందంటే ఒక పోలీస్ స్టేషన్ సెటప్. వెనకాల ముంబై పోలీస్ లోగో ఉంది. ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు. టేబుల్ మీద ఫైల్స్, వాకీ టాకీ అన్నీ ఉన్నాయి. ఆమె ఇది నిజమైన పోలీస్ స్టేషన్ అని, అతను నిజమైన పోలీస్ అని నమ్మేసింది. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నేను సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ని అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. వాళ్ళు ఆమెకి ఏం చెప్పారంటే, మేడం, మీ బ్యాంక్ అకౌంట్స్ నుండి టెర్రరిస్ట్స్ కి మనీ లాండరింగ్ జరుగుతుంది. మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు డ్రగ్స్ అమ్మితే వచ్చిన డబ్బులు అని మాకు డౌట్ ఉంది. సో మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని అన్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఆమెకి తెలియదు. వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే, ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఈవెన్ మీ హస్బెండ్ కానీ మీ పిల్లలకి కానీ ఈ విషయం చెప్పకూడదు. చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. 24 అవర్స్ స్కైప్ వీడియో కాల్ ఆన్ లోనే ఉండాలి. కెమెరా ముందే కూర్చోవాలి. మీరు వాష్రూమ్ కి వెళ్ళినా సరే కెమెరా ఆన్ చేసే వెళ్ళాలి, లేకపోతే పోలీస్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు అని బెదిరించారు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఆమెని అలా 6 డేస్ పాటు హోస్టేజ్ గా ఉంచారు. ఆ 6 రోజులు ఆమె నరకం చూసింది. నిద్ర లేదు, తిండి సరిగా లేదు. స్కామర్స్ ఆమెని ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేసేశారు. ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు ఇల్లీగలో కాదో మేము వెరిఫై చేయాలి. సో ఆర్బీఐకి సంబంధించిన ఈ సీక్రెట్ అకౌంట్ కి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. మేము వెరిఫై చేసి క్లీన్ చీట్ వచ్చాక మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం అని నమ్మించారు. ఆమె అప్పటికే ఫుల్ టెన్షన్ లో ఉంది. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలి అని అనుకుంది. ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసి మొత్తం 32 కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పిన అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసింది. మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. వెంటనే వీడియో కాల్ కట్ అయ్యింది. ఆమె మళ్ళీ కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. గంట అయింది, రోజు అయింది, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పుడు ఆమె రియలైజ్ అయింది, ఆమె లైఫ్ సేవింగ్స్ మొత్తం ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ సెట్ లో ఉన్న యాక్టర్స్ కి ఇచ్చేసింది అని. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే తెలిసింది, ఇండియాలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే చట్టమే లేదు అని. చూసారా, ఆమె చదువుకోలేదా, పెద్ద జాబ్ లో లేదా, అయినా సరే మోసపోయింది. ఎందుకంటే స్కామర్స్ మనల్ని మ్యానిపులేట్ చేసి మన భయాన్ని క్యాష్ చేసుకుంటారు. సో మీ అత్యాశనే కాదు, మీ భయాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 2. మొదటి స్టోరీ విన్నాక మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. సరే, ఆమె భయపడింది కాబట్టి ఇచ్చేసింది, కానీ బిజినెస్ తెలిసిన వాళ్ళు, లోకం తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇలా మోసపోతారా అని. దానికి ఆన్సరే ఈ స్టోరీ. వర్ధమాన్ గ్రూప్ అని ఒక కంపెనీ ఉంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్స్టైల్ కంపెనీస్. దాని ఓనర్ మిస్టర్ ఎస్పి ఓస్వాల్. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. జస్ట్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఆయన ఒక పద్మభూషణ్ అవార్డీ. అంటే దేశంలో ఎంత రెస్పెక్ట్ ఉన్న వ్యక్తితో ఆలోచించండి. ఆగస్టు 28న ఆయనకి ఒక నార్మల్ కాల్ వచ్చింది. మేము టెలికాం డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుంది అని. ఇది కామన్ గా స్టార్ట్ అయ్యే స్కామే, కానీ ఇక్కడ వాళ్ళు ప్లే చేసిన గేమ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. కాల్ ని ముంబై పోలీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అవతల వ్యక్తి, సార్, మీ ఆధార్ కార్డ్ యూస్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ లో హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మీ కేస్ కి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ కేస్ కి లింక్ ఉంది అని చెప్పారు. అప్పట్లో జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు పెద్ద సెన్సేషన్ అయింది. ఇక్కడ స్కామర్స్ ఆ కేసుని ఉపయోగించుకున్నారు. అది విని ఎస్పీ ఒస్వాల్ గారు షాక్ అయ్యారు. నాకు నరేష్ గోయల్ ఎవరో తెలియదు, నేనెప్పుడు మాట్లాడలేదు అని చెప్పారు. కానీ స్కామర్స్, లేదు సార్, ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, మీరు ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి, లేకపోతే మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది అని భయపెట్టారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే
స్కామర్స్ ఆయన్ని నమ్మించడానికి కేవలం పోలీస్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఫేక్ సుప్రీం కోర్టుని కూడా క్రియేట్ చేశారు. చూడండి స్కామర్స్ ఏ లెవెల్కి వెళ్లారో. ఒస్వాల్ గారిని స్కైప్ లో వీడియో కాల్ కి రమ్మన్నారు. వీడియో కాల్ ఆన్ చేయగానే ఆయన ఏం చూశారంటే అది ఒక నిజమైన కోర్ట్ రూమ్ లాగే ఉంది. స్క్రీన్ మీద స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కనిపించారు. యాక్చువల్ ఇది డీప్ ఫేక్ టెక్నాలజీ, ఆర్ మేబీ ఎవరో డూప్ ని కూర్చోబెట్టారు. ఒక ఫేక్ లాయర్, ఒక ఫేక్ జడ్జ్, ఒక ఫేక్ కోర్ట్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఆ ఫేక్ జడ్జ్ ఏమన్నాడంటే, మిస్టర్ ఒస్వాల్ మీ కేసు చాలా సీరియస్, మీరు ఇమ్మీడియట్ గా 7 crores సీక్రెట్ సూపర్విజన్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అయిపోయాక మీకు క్లీన్ చిట్ వస్తే ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాం అని ఆర్డర్ పాస్ చేశారు. ఈవెన్ వాట్సాప్ లో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ కూడా పంపించారు. దాని మీద స్టాంప్స్, సీల్స్ అన్ని ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఒస్వాల్ గారు ఏం ఆలోచించారంటే, నిజంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది చాలా పెద్ద ఇష్యూ, నా రెప్యుటేషన్ పోతుంది అని భయపడ్డారు. అందుకే ఆయన 7 crore rupees ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇదంతా 2 days పాటు జరిగింది. ఈ 2 days ఆయన్ని డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. వాళ్ళు ఆయనకి ఒక రూల్ బుక్ పంపించారు. అందులో 70 rules ఉన్నాయి. మీరు ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి, ఈవెన్ పడుకునేటప్పుడు కూడా కెమెరా ఆన్ చేసి పడుకోవాలి అని. ఒక 82 years పెద్ద ఆయన తన ఇంట్లోనే తాను ఖైదీలాగా గడిపారు. అయితే ఆయనకి ఎప్పుడు డౌట్ వచ్చిందంటే 7 crores వెళ్ళిపోయాక స్కామర్స్ ఇంకా అత్యాశతో సార్ ఇంకొక 2 crores పంపించండి అని అడిగారు. అప్పుడు ఒస్వాల్ గారు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు చౌహాన్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. అప్పుడు ఆయన బిజినెస్ బ్రెయిన్ వెలిగింది. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే గవర్నమెంట్ అకౌంట్ కి పంపించమంటారు గానీ ఇలా ఎవడో చౌహాన్ ఎంటర్ప్రైజెస్ కి పంపించమని ఎందుకు అడుగుతారు అని డౌట్ వచ్చింది. వెంటనే ఆయన తన మేనేజర్ కి కాల్ చేసి మాట్లాడారు. మేనేజర్ పోలీసులకి కాల్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అదంతా ఫేక్. ఆ సుప్రీంకోర్టు ఫేక్, ఆ జడ్జి ఫేక్, ఆ ఆర్డర్స్ ఫేక్. పోలీసు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ 7 crores లో నుండి 5.25 crores ని ఫ్రీజ్ చేసి సేవ్ చేయగలిగారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఒక బిలియనియర్ ని, పద్మభూషణ్ అవార్డీని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు అంటే వాళ్ళ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూడండి. టెక్నాలజీ పెరిగింది మనకే హెల్ప్ అవ్వడానికి, కానీ స్కామర్స్ దాన్నే వాడుకొని మనల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. నెంబర్ 3, ముందు స్టోరీస్ లో మనం ఏం చూసామంటే 2 days, 6 days, మాక్సిమం 1 week డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే అసలు ఇది ఎలా సాధ్యం అని మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ విక్టిమ్ ని స్కామర్స్ ఒక్కరోజు కాదు 90 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. ఎస్, 3 నెలల పాటు ఆమె డిజిటల్ జైల్లోనే బతికింది. గుజరాత్ లో ఒక సీనియర్ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు. ఆమె ఒక సరోగసీ స్పెషలిస్ట్, చాలా బిజీ డాక్టర్. ఆమెకి ఒక రోజు కాల్ వచ్చింది, సిబిఐ నుండి మాట్లాడుతున్నామని. సేమ్ స్క్రిప్ట్, మీ బ్యాంక్ అకౌంట్ లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, మనీ లాండరింగ్ జరిగింది అని అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ప్లే చేసిన డ్రామా వేరు. వాళ్ళు ఆమెతో ఏమన్నారంటే, మేడం మీ అకౌంట్ ని ఒక పెద్ద పాలిటిషియన్ యూజ్ చేసుకున్నాడు, ఇది చాలా హై ప్రొఫైల్ కేస్, దీంట్లో పెద్ద పెద్ద మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో సుప్రీంకోర్టు దీన్ని నేషనల్ సీక్రెట్ మిషన్ గా డిక్లేర్ చేసింది. మీ అకౌంట్ ని మానిటర్ చేయాలి. సో ఇక నుండి మీరు మా సర్వేలెన్స్ లో ఉంటారు, దీన్ని డిజిటల్ కస్టడీ అంటారు అని చెప్పారు. ఇక్కడ స్కామర్స్ పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు డాక్టర్ కాబట్టి మీరు హాస్పిటల్ కి వెళ్ళొచ్చు, పేషెంట్స్ ని చూడొచ్చు, కానీ మీ ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. మీ పాకెట్ లో ఫోన్ పెట్టుకొని కాల్ కనెక్ట్ చేసే ఉంచాలి. మేము మీరు మాట్లాడేది అంతా వింటుంటాం అని అన్నారు. ఇంకొకటి, ఈ విషయం టాప్ సీక్రెట్, మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకు కానీ చెప్తే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేస్తాం అని భయపెట్టారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆమె రోజు హాస్పిటల్కి వెళ్తుంది, పేషెంట్స్ ని చూస్తుంది, కానీ ఆమె మైండ్ మొత్తం భయంతో నిండిపోయింది. ఇంటికి వస్తుంది, హస్బెండ్ పక్కనే ఉంటాడు, కానీ హస్బెండ్ తో మనసు విప్పి మాట్లాడలేదు. ఒకే ఇంట్లో ఉంటూ 3 నెలల పాటు తన హస్బెండ్ కి తెలియకుండా తన సొంత ఇంట్లోనే తాను ఒక ఖైదీలాగా బ్రతికింది. దీన్నే సైకలాజికల్ మర్డర్ అని అంటారు. స్కామర్స్ ఆమెని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేశారు. ఎంతలా అంటే ఆమె నిజంగానే తాను దేశం కోసం ఏదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టు నమ్మేసింది. స్కామర్స్ మధ్య మధ్యలో వీడియో కాల్ చేసి సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది, మీ హానెస్టీ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో 50 lakhs డిపాజిట్ చేయండి అనేవాళ్ళు. ఆమె దగ్గర ఉన్న క్యాష్ అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది. అయినా సరే ఆమె ఆగలేదు. ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్మేసింది, రిలేటివ్స్ దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకుంది, బ్యాంకుకు వెళ్లి పర్సనల్ లోన్స్ అప్లై చేసింది. టోటల్ గా వివిధ ఇన్స్టాల్మెంట్స్ లో ఆమె 4 కోట్ల రూపాయలని స్కామర్స్ కి ట్రాన్స్ఫర్ చేసింది. 90 days అయ్యాక ఆమె దగ్గర ఇంకా ఇవ్వడానికి ఏమీ లేదు అని స్కామర్స్ కి అర్థమైంది. అప్పుడు వాళ్ళు, ఓకే మేడం మిషన్ సక్సెస్, మీరు ఫ్రీ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. అప్పుడు ఆమెకి డౌట్ వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసింది, అసలు అలాంటి సీక్రెట్ మిషన్ ఏమీ లేదు, మిమ్మల్ని మోసం చేశారు అని. అసలు ఒక డాక్టర్ అయి ఉండి 3 months పాటు ఎలా నమ్మారు? దీన్నే ఫియర్ సైకోసిస్ అని అంటారు. మనం ఎప్పుడైతే ఎక్కువ భయపడతామో అప్పుడు మన లాజికల్ థింకింగ్ పని చెయ్యదు. మనం జస్ట్ అవతల వాడు చెప్పింది ఫాలో అవుతూ పోతూ ఉంటాం. రియల్ జైల్ కంటే ఈ డిజిటల్ జైల్ ఇంకా డేంజరస్. ఎందుకంటే
ఇక్కడ తాళం మన బ్రెయిన్ కి వేసేస్తారు. సో ఎవరైనా సీక్రెట్ మిషన్ అంటే నమ్మకండి. పోలీసులు ఎప్పుడూ కూడా సీక్రెట్ మిషన్స్ లో కామన్ మ్యాన్ ని ఇన్వాల్వ్ చేయరు. మీరు అనుకోవచ్చు ఇంత ఈజీగా ఎలా మోసపోతారా అని, కానీ ఈవెన్ మనం కూడా అలాంటి పానిక్ టైంలో మ్యానిపులేట్ అవ్వచ్చు. స్కామర్స్ కూడా అంత బాగా నమ్మిస్తారు. సో డిజిటల్ స్కామర్స్ తో జాగ్రత్తగా ఉండండి. భయంతో వాళ్ళు చెప్పింది చెయ్యకండి. పోలీసులకి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.